వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్నారు డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే పైథాన్లో నెస్ట్స్ అనేది నేర్చుకుందాం. ఏంటి ఈ నెస్ట్స్? ఈ నెస్ట్స్ గురించి తెలుసుకునే ముందు నార్మల్గా మనకు బయట తెలిసిన నెస్ట్ గురించి ఏంటో చూద్దాం. నెస్ట్ అంటే మనకి ఏంటి, నార్మల్గా హట్ ఒక బోట్స్కి అదొక హోమ్ లాంటిది. దాంట్లో దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, గ్రాస్లో మళ్ళీ గ్రాస్ ఉంటుంది. అంటే సేమ్ ఐటమే దాంట్లో ఇంకో అదే ఐటమ్ ఉంటుంది. అలాగా ఈ నెస్ట్ అనేది ఎలాగైతే ఉంటుందో సేమ్ మన పైథాన్లో నెస్ట్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే ఎలాగంటే లిస్ట్స్లో లిస్ట్స్ ఉండడం, డిక్షనరీలో డిక్షనరీస్ ఉండడం, టపుల్స్ ఉండడం. అంటే సేమ్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అనేది అదే డేటా స్ట్రక్చర్లో ఉండడం. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మీకు ఎగ్జాంపుల్ చూస్తే కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే మీ కంప్యూటర్లో ఉన్న పైథాన్ ఐడియల్లీ ఓపెన్ చేయండి. ఐడియల్లీ కాదు, మనం ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది విజువల్ స్టూడియో ఓపెన్ చేయాలి. ఎందుకని మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా విజువల్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో నేనేం చేస్తున్నానంటే నా స్టార్ట్కి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అనేది టైప్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే నాకు దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. నేను దీంట్లో ఇంతకుముందు కోడ్ రాసి పెట్టాను కాబట్టి ఆల్రెడీ నాకు ఈ ఫైల్ అనేది ఓపెన్ అయింది. మీకు అయితే మాత్రం అక్కడ ఏ ఫైల్ ఓపెన్ అవ్వదు, మీరే కొత్తగా ఉంచుకోవాలి. నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను, మోటో రీసైకిల్ బిన్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ విజువల్ స్టూడియో చూసినట్లయితే నాకు డార్క్ థీమ్ ఉంది. ఎక్కువసేపు మనం ప్రోగ్రామ్ కోడ్ రాస్తాం కాబట్టి ఎక్కువ నేను ఏంటంటే డార్క్ థీమే రికమెండ్ చేస్తాను. నేను మీ వీడియోస్ కోసం అయితే మాత్రం ఈ వైట్ థీమ్ని పెడతాను. ఇప్పుడు థీమ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. కానీ ఎక్కువ డార్క్ థీమే బెటర్. ఎందుకంటే మన కళ్ళకి చాలా ఇబ్బంది కలుగుద్ది. ఎక్కువసేపు ఈ ప్రోగ్రామ్ కోడ్లో గడుపుతాం కదా మనం చాలా నేర్చుకోవడం కోసం. ఈ ఫైల్లో మనకి చూసినట్లయితే ఆప్షన్ ఉంటుంది కూడా ఎక్కడెక్కడో. ఎస్, ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళిన తర్వాత కలర్ థీమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. చూసారు కదా, ఆ కలర్ థీమ్ మీద నేను ఇక్కడ చూస్తే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైట్ మీద నొక్కగానే మొత్తం వైట్ కలర్ అని వచ్చింది. సేమ్ మళ్ళీ అలాగే వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి కలర్ థీమ్కి వెళ్ళి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డార్క్ అని పెడుతున్నాను. చూసారు కదా డార్క్ అనేది నాకు ఎలా వచ్చిందో. నేనేం చేస్తానంటే వైట్ అనేది పెడతాను ఇప్పుడు. ఎందుకంటే వైట్ ఉంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియోలో చూడడానికి బ్లాక్ ఉంటే అంత అర్థం కాదు. బట్ మీ కంప్యూటర్లో మాత్రం డార్క్ పెట్టుకోండి. కలర్ థీమ్ క్వైట్ లైట్. ఎస్, నాకు ఇదైతే చాలా నచ్చింది. ఇలాగైతే మనకి వర్క్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది ఉండదు. చూసారు కదా, ఇప్పుడు నేను ఏంటంటే నా ఎక్స్ప్లోరర్లో ఉన్న ఈ ఎక్స్ప్లోరర్లో ముందు ఏం చేయాలంటే మనం నార్మల్గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ నొక్కాలి. ఈ ఓపెన్ ఫోల్డర్ నొక్కిన తర్వాత మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ మనం ఓపెన్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో నేను ఏం చేశాను, డెస్క్టాప్లో యూట్యూబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ యూట్యూబ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ నొక్కాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ దాకా చాలా డీటెయిల్గా క్లియర్గా ఉంది మనందరికీ. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వేయడం ఏంటంటే సింపుల్గా ఆ ఎక్స్ప్లోరర్ ట్యాబ్ లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేశారంటే మీరు న్యూ ఫైల్ అని అడుగుద్ది. అర్థమైంది కదా. ఈ న్యూ ఫైల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నేమ్ ఇవ్వండి అని ఉంటుంది. ఈ నేమ్ ఇచ్చే ముందు మనం ఏంటంటే నేమ్తో పాటు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ అంటే లాస్ట్లో .py పెట్టాలి. .py అంటే షార్ట్కట్లో పైథాన్ ఫైల్ అని అర్థం. నేనేం చేస్తున్నానంటే నెస్టింగ్ అని పెట్టా. .py చూసారు కదా, నేను .py పెట్టగానే ఆటోమేటిక్గా మనకి సింబల్ వచ్చింది. ఓకే, మన ఎంటర్ చేయగానే రైట్ సైడ్లో ఒక ప్యానల్ అనేది ఓపెన్ అయింది. ఈ ప్యానల్లో మనం ఏంటంటే ఈ ప్యానల్లో మనం ప్రోగ్రామింగ్ మొత్తం రాసుకుంటాం. ఆ రాసుకున్న ప్రోగ్రామింగ్ మొత్తం మనకి ఏంటంటే ఈ అవుట్పుట్లో ఈ టెర్మినల్ ఉంది కదా, ఈ టెర్మినల్లో మనకి కనిపిస్తుంది. ఫస్ట్ మనం చెక్ చేద్దాం మన ఈ కోడ్ అనేది వర్క్ అవుతుందో లేదో. నేను సింపుల్గా ప్రింట్ కామెంట్ పెట్టి హలో వరల్డ్ అనే స్ట్రింగ్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ హలో వరల్డ్ అని దాన్ని రాసి రన్ చేయగానే ఇక్కడ రన్ బటన్ ఉంటుంది, ప్లే సింబల్ ఉంది కదా, దీన్ని రన్ బటన్ అంటాం మనం. రన్ బటన్ నొక్కగానే నాకు హలో వరల్డ్ అనేది అవుట్పుట్లోకి వచ్చింది. దీనికి మన పైథాన్ ఐడి ఉంది కదా, దాన్ని ఇంటర్ప్రిటర్ అంటాం. దానికి తేడా ఏంటంటే అక్కడ మనం ఎంటర్ చేయగానే మనకి కోడ్ అనేది అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ రాదు. ఎడిటర్లో ఏమవుతుందంటే మనకి ప్రతిసారి రన్ అనేది దాన్ని క్లిక్ చేయాలి. రన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి టెర్మినల్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసుకోవచ్చు. మనకి రాసిన దాన్ని మళ్ళీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దీంట్లో. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఏంటంటే నెస్టింగ్ కాబట్టి ఫస్ట్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఆ వేరియబుల్కి VR1 అని నేమ్ ఇస్తాను. మనం నేమ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక లిస్ట్ అని క్రియేట్ చేసి ఆ లిస్ట్లో ఎలిమెంట్ని పెడుతున్నాను నేను. చూడండి, ఇంటీజర్ ఫ్లోట్. ఇదేంటంటే నేను డేటా టైప్స్ చెప్తున్నాను మీకు బయటికి. యాపిల్ ఇక్కడ దాకా నార్మల్గా మనకు తెలిసిందే లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో. ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్ అనేది వచ్చింది. అగైన్ ఇంకో లిస్ట్. దీంట్లో నేను కార్ కంపెనీస్ పెడుతున్నా. ఆడి, BMW, ఆడి. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఫంక్షన్ వాడి
చూసారు కదా, నాకు అవుట్పుట్ టెర్మినల్ చూసినట్టయితే నేను హైలైట్ చేశాను చూడండి మీరు, నాకు లిస్ట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు దాకా మనకు తెలిసింది ఏంటంటే ఇదే చేయడం, ఇప్పుడు దాకా మనకి లిస్ట్ క్రియేట్ చేయడం, ప్రింట్ చేయడం, ఇవన్నీ మనకు తెలిసినవి, కొత్తగా మేము ఏమేమి నేర్చుకోవాలా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ BMW ఆడి అనే లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ని మాత్రం ఎలా ప్రింట్ చేయాలి. నార్మల్గా మనకి లిస్ట్లో ఉన్న సింగిల్ ఎలిమెంట్ ప్రింట్ చేయడం వచ్చు. సింగిల్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే మనకు దాని యొక్క ఇండెక్స్ నెంబర్ తెలియాలి మనకి. సో మనకి ఏంటంటే ఈ BMW ఆడి అని ఉన్న ఇండెక్స్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అదొక ఎలిమెంట్ కాబట్టి దాని ఇండెక్స్ నెంబర్ చూద్దాం. 1 0 1 2 3 4 అంటే 4th ఇండెక్స్లో మనకు ఒక ఎలిమెంట్ అనేది ఉంది. సో ప్రింట్ 1 వేరియబుల్ 1 ఇక్కడ 2 స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి నేను ఏం చేయాలంటే 4 అని పెట్టాలి, ఎందుకంటే ఇండెక్స్ నెంబర్ 4లో నాకు ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి. నేను ప్రింట్ చేయగానే నాకు చూసినట్లయితే ఆటోమేటిక్గా BMW ఆడియో వస్తుంది. ఈ BMW ఆడియో అనేది మనకి ఎందుకని 4th ఎలిమెంట్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి 4th ఎలిమెంట్ని బయటకు తీసుకురావడం అయితే వచ్చింది. ఈ లిస్ట్లో మన సింగిల్ ఎలిమెంట్ నాకు కావాలి, లిస్ట్లో ఉన్న సింగిల్ ఎలిమెంట్ నాకు కావాలి. సో ఈ లిస్ట్లో ఉన్న సింగిల్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలంటే మనం ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. అర్థమైంది కదా, చూడండి ఒకసారి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసా. ఇక్కడ దాకా మనకి కోడ్ ఏం చెప్తుందంటే ఇక్కడ దాకా మనకి ఆ ఎలిమెంట్ టచ్ చేసామని చెప్తుంది. ఇది అయిన తర్వాత ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఏమవుతుందంటే ఆ నెస్టెడ్ లిస్ట్లో ఇప్పుడు ఎలిమెంట్స్ని మనం డీల్ చేస్తున్నాము దాని యొక్క మీనింగ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 0 అని పెట్టా, రన్ చేయగానే రన్ చేయగానే BMW అనేది ప్రింట్ అయింది. ఈ BMW చూసారు కదా, నాకు ప్లే ఇక్కడ రన్ బటన్ నొక్కగానే ప్రింట్ అయింది మనకి. ఇది నెస్టెడ్ లిస్ట్ యొక్క ఇంపార్టెన్స్. ఏంటి ఈ అప్లికేషన్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది నెస్టెడ్ లిస్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఒక లిస్ట్లో సేవ్ చేయాలనుకుంటున్నా. తన ఏజ్, తన యొక్క హైట్, తన యొక్క జెండర్ ఏంటని. దాంతోపాటు తనకు వచ్చిన సెమిస్టర్లో పర్సంటేజెస్ అన్నీ నేను సేవ్ చేయాలనుకున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇండెక్స్ ఈ ఎలిమెంట్స్లో ఒకటేమో ఏజ్ పెడతా, ఒకటేమో తన యొక్క జెండర్ పెడతా, ఇంకో లిస్ట్ ఓపెన్ చేసి ఆ లిస్ట్లో తనకు వచ్చిన మార్క్స్ అన్ని రాస్తాను నేను. సో నా వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోయింది కదా లిస్ట్ పెట్టడం అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నాను. ఆ స్ట్రింగ్ ఏంటంటే BMW ఈజ్ ద నెంబర్ 1 కార్ కంపెనీ. ప్రింట్ ఫంక్షన్ వాడ రన్ చేయగానే BMW ఈజ్ ద నెంబర్ 1 కార్ కంపెనీ. ఇక్కడ స్ట్రింగ్ మీరు పెట్టేశారు, బట్ ఇప్పుడు నేను నాకేం కావాలంటే ఇది అనేది ఆటోమేటిక్గా యూజర్ అనేది చెప్పకూడదు, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ నేను తీసుకురావాలి. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ నేను తీసుకురావాలంటే లిస్ట్లో ఎలిమెంట్ ఏముంది, నాకు BMW అనేది ఉంది. ఆ BMWని నేను ఈ స్ట్రింగ్తో కాన్కాటినేట్ చేయాలి. ఈ కాన్కాటినేట్ చేయాలంటే వాడే సింబల్ ఏంటంటే ప్లస్ సింబల్. ఫస్ట్ నేను ఏం చేయాలంటే BMWని బయటకు తీసుకురావాలంటే సింపుల్గా 1 4 ఇండెక్స్ నెంబర్ 4లో ఒక లిస్ట్ అనేది ఉంది. ఆ లిస్ట్లో ఇండెక్స్ నెంబర్ 0 దగ్గర మనకి BMW అనేది ఉంది. ఇప్పుడు నేను ప్లస్ సింబల్ వాడి కాన్కాటినేట్ చేశాను కాబట్టి సింపుల్గా ఏమవుతుంది చూడండి, రన్ బటన్ నొక్కగానే మీకు అవుట్పుట్లో BMW ఈజ్ ద నెంబర్ 1 కార్ కంపెనీ. ఇంకోటి చూస్తే కనుక మీరు BMWకి ఈజ్కి స్పేస్ లేదు. ఈ స్పేస్ ఉండాలని మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. చూడండి అవుట్పుట్ అనేది వచ్చింది, BMW ఈజ్ ద నెంబర్ 1 కార్ కంపెనీ. ఈ యొక్క లిస్ట్లో ఎలిమెంట్స్ని మనం స్ట్రింగ్స్లో కలపడం వల్ల మనకి అప్లికేషన్ ఎక్కడ ఉంటుందంటే ఫేస్బుక్లో మీరు చూసినట్లయితే హలో దేవేంద్ర, హలో రాజేష్, హలో రామ్, అలా రకరకాల నేమ్స్తో ఇక్కడ హలో అన్నది కామన్. ఈ నేమ్స్ అనేవి డైనమిక్గా మారిపోతున్నాయి. చూసారు కదా, డైనమిక్గా మారిపోవడం అంటే ఈ డైనమిక్గా మారేవన్నీ లిస్ట్లో ఉంటాయి. ఒక లిస్ట్లో ఫేస్బుక్ ఉన్న యూజర్స్ అందరూ ఉంటారు. ఆ యూజర్స్ని యూజర్స్కి ఒక్కొక్క ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. ఈ స్ట్రింగ్ అనేది కామన్. మనకి ఎవరితో బర్త్డే ఉంది అనుకోండి, సింపుల్గా ఏమంటుంది మనకి ఫేస్బుక్ హ్యాపీ బర్త్డే దేవేంద్ర, హ్యాపీ బర్త్డే రామ్ అంటదా. అంటే ఈ హ్యాపీ బర్త్డే అనేది ఈ స్ట్రింగ్ మనం ఏదైతే రాసామో ఇదే నెంబర్ 1 కార్ కంపెనీ అని ఉంది చూసారా. అలాగా సింపుల్గా నేను ఏం చేస్తాను చూడండి, హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, హ్యాపీ బర్త్డే పెట్టేసి పైన నేను ఏం చేస్తున్నానంటే BMW ప్లేస్లో దేవేంద్ర అని రాస్తున్నా. ఇప్పుడు కోడ్ రన్ చేయగానే చూస్తే దేవేంద్ర హ్యాపీ బర్త్డే అని ఉంది. అలాగా ఫేస్బుక్ వాళ్ళకి చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి సాఫ్ట్వేర్స్కి ఏముంటుందంటే ఒక లిస్ట్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. సింపుల్గా ఒక ఇండెక్స్ నెంబర్ని తీసుకొచ్చి ఈ స్ట్రింగ్తో కాన్కాటినేట్ చేసి మనకి అవుట్పుట్ చూపిస్తారు. మనం ఏమనుకుంటాం, మనకి పర్సనల్గా విష్ చేసేటేమో ఫేస్బుక్ వాళ్ళు అనుకుంటాం, కానీ అక్కడ జరిగే ప్రోగ్రామింగ్ ఇది. నా సబ్స్క్రైబర్స్ తెలుస్తుంది ఇదంతా ఒక ప్రోగ్రామింగ్ కోడ్ అని చెప్పి. ఓకే, మనం నెస్టెడ్ లిస్ట్ అనేది చూసాం. మనం ఏం చూస్తామంటే నెస్టెడ్ డిక్షనరీస్ చూద్దాం. సింపుల్గా లిస్ట్లో పెట్టాము, డిక్షనరీని కూడా అలాగే సింపుల్గా చేయాలి. D1 అని పెట్టాను నేను.
D1 ఈక్వల్ టు డిక్షనరీ ఓపెన్ చేసి డిక్షనరీలో మనకి తెలుసు కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, స్టూడెంట్ 1 పెట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా వాల్యూకి ఇంకో డిక్షనరీ పెడుతున్నా. ఇంకో డిక్షనరీ పెట్టి 20, 30, 40 అంటే ఇంకో స్టూడెంట్ పెడుతున్నా. స్టూడెంట్ 2 అని పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకో మార్క్స్ రాస్తున్నా 30, 50, 60. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. ప్రింట్ D1 అనగానే అవుట్పుట్స్ వస్తే కనుక మనకి స్టూడెంట్ 1 ఇస్ నాట్ డిఫైన్డ్. స్టూడెంట్ 1 అనేది స్ట్రింగ్ కాబట్టి మనం ఏం చేయాలంటే కొటేషన్ ఓపెన్ చేయాలి. కొటేషన్ ఓపెన్ చేశాను నేను. మళ్ళీ ఇంకో కొటేషన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, స్ట్రింగ్ అనేది స్టూడెంట్ 1కి రన్ చేయగానే కోడ్ ప్రింట్ అని రాశాను. అవుట్పుట్ చూస్తే కనుక స్టూడెంట్ యొక్క వాల్యూ ఒక డిక్షనరీ, మా స్టూడెంట్ యొక్క ఒక వాల్యూ ఇంకో డిక్షనరీ. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ స్టూడెంట్ 1 యొక్క డిక్షనరీ ప్రింట్ చేయాలి. ఈ స్టూడెంట్ 1 యొక్క డిక్షనరీ ప్రింట్ చేయాలంటే నాకు ఏం కావాలి? కీ అనేది కావాలి. కీ ఉంటే వాల్యూ అనేది వస్తుంది మనకి. ఇక్కడ వాల్యూ డిక్షనరీ అయినప్పుడు మనం ఆ కీని పట్టుకుందాం. ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి స్టూడెంట్ 1 అని రాశా. అప్పుడు నేను రన్ చేయగానే ఏంటంటే నాకు ఆటోమేటిక్గా స్టూడెంట్ 1 యొక్క డిక్షనరీ అనేది ప్రింట్ అయింది. చూసారు కదా మనకి ఎంత ఈజీగా ఉందో. అంటే మనం ఏం చేయొచ్చు, ఒక క్లాస్లో ఒక 5 సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ జరిగిందంటే ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారంటే ఆటోమేటిక్గా 10 కీస్ చేయొచ్చు. 10 కీస్ అంటే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 అని చెప్పి అలాగే 10 స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక డిక్షనరీ ఇచ్చేసి ఆ డిక్షనరీలో మనకి 3 సబ్జెక్ట్స్ మార్క్స్ పెట్టచ్చు. చాలా ఈజీ సార్ ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి. ఈ లిస్ట్స్ నెస్టింగ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మిలియన్స్ ఆఫ్ డేటాని ఈజీగా మనం డీల్ చేయొచ్చు. ఎంత డేటా అయినా కానీ మనం ఈజీ ఫార్మేట్లో అనేది మనం స్ట్రక్చర్లో రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టపుల్ చూపిస్తాను మీకు. T1 అని పెట్టి T1 ఈక్వల్ టు టపుల్ అంటే మనకు తెలుసు రౌండ్ బ్రాకెట్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు నేను టపుల్ ఏం చేస్తానంటే ఒక డిక్షనరీ పెట్టా. ఇది ఆల్రెడీ కాపీ చేసేద్దాం, మళ్ళీ రాయడం ఎందుకు, టైం వేస్ట్ మనకి. నాకు కొంచెం లేజినెస్ ఎక్కువ, ఏమనుకోవద్దు. మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ని పెడుతున్నా, Ctrl+V. అప్పుడు ప్రింట్ T1 అన్నా నేను. T1 అనగానే అవుట్పుట్కి నాకు చూసారు కదా ఒక డిక్షనరీ ఉంది, ఒక హ్యాపీ బర్త్డే అని ఉంది. డిక్షనరీ కన్నా ఇది ఏమైనా సెట్ అయింది కాబట్టి స్టూడెంట్ 1 చూడండి. ఇప్పుడు చూస్తే ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఈ టపుల్లో ఒక డిక్షనరీ ఉంది, ఇంకో హ్యాపీ బర్త్డే అని ఉంది. ఇప్పుడు ఇంకో టపుల్ ఉంటుంది మనకి, చూసారా? ఇంకో టపుల్ పెడతా. ఇంకో టపుల్ 20, 30. అవుట్పుట్ చూడండి 20, 30. ఇప్పుడు ఈ టపుల్ మీరు చూసినట్లయితే నేను చెప్పాను కదా ఈ టపుల్లో ఏ డేటా టైప్లోనే పెట్టచ్చు. నేను ఒక డిక్షనరీని వేసాను దీంట్లో, ఒక స్ట్రింగ్ వేసా, అలాగే ఇంకో టపుల్ కూడా వేసాను దీంట్లో. అంటే చాలా ఈజీగా ఉంది కదా మనకి ఈ నెస్టింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. మీరు చూసారు కదా నా కోడ్ అనేది ఎంత ఈజీగా రాశానని. నేను లిస్ట్ని ఎలా నెస్టింగ్ చేయాలో చూసుకున్నారు, మీరు డిక్షనరీని ఎలా నెస్టింగ్ చేయాలో చూసుకున్నారు, టపుల్స్ని నెస్టింగ్ ఎలా చేయాలో చూసుకున్నారు. ఈ నెస్టింగ్ చేయడం కన్నా ఆ నెస్టింగ్ చేసిన ఎలిమెంట్స్ని బయటకు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లాజిక్ అనేది మీరు బిల్డ్ చేసుకుని వస్తే మీకు అసలు ఏ వర్క్ అయినా ఈజీగా చేసేయచ్చు మీరు ఈ నెస్టింగ్ మీద డిపెండ్ అయిన కాన్సెప్ట్స్ అన్నిటిని. నెస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. అదే మీకు ఇఫ్ కండిషన్స్ చెప్పినప్పుడు నేను ఒక కండిషన్ చెప్పడం మర్చిపోయా. అదేంటంటే అండ్ ఆర్ ఆర్. మనకి తెలిసే ఉంటుంది అండ్ అంటే ఏంటో, ఆర్ అంటే ఏంటో. ఈ లాజిక్ గేట్స్ మీకు బాగా చాలా చదువుకుంటూనే ఉంటారు, ఇంటర్లో అయినా మీరు డిగ్రీలో అయినా కానీ. అండ్ ఆర్ గేట్స్. ఈ అండ్ ఆర్ గేట్స్ అంటే ఏంటంటే అండ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అంటే 2 కండిషన్స్ ట్రూ అయితేనే అవుట్పుట్ అనేది మనకు ట్రూ వస్తుంది. ఇక్కడ ఒక ఫోటో వేస్తాను చూడండి అండ్ ఆర్ గేట్కి. ఇది చూసి మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను మీకు. A = 20 greater than 30 and 20 less than 30. దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ప్రింట్ A = కమాండ్ = అని చెప్పి పెట్టి ప్రింట్ కమాండ్. ఇప్పుడు చూస్తే కనుక మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఫాల్స్ వచ్చింది. ఎందుకని? ఏదన్నా ఫాల్స్ అయితే మొత్తం ఫాల్స్ అయిపోద్ది. అదే కనుక 2 ట్రూ అయితే అవుట్పుట్ అనేది మనకు ట్రూ కింద వస్తుంది. అంటే చూడంగానే అవుట్పుట్ అనేది మనకు ట్రూ వచ్చింది. ఇక్కడ నేను నెంబర్ మార్చుతాను, 10 పెడతా, ట్రూ అనేది వస్తుంది. అదే మనకి ఇప్పుడు ఆర్ పెట్టాను అనుకోండి, ఇది గ్రేటర్ సింబల్ మార్చి చూస్తే కనుక నాకు ఏమొస్తుందంటే ఇక్కడ ఫాల్స్ అనేది వస్తుంది. అదే నేను ఇక్కడ ఆర్ పెడితే సింపుల్గా ఏమవుతుంది, సింపుల్గా నాకు ట్రూ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ నెస్టింగ్ అనే కాన్సెప్ట్. మనం లిస్ట్ నెస్టింగ్ చేసాం, డిక్షనరీ నెస్టింగ్ చేసాం, టపుల్స్ నెస్టింగ్ చేసాం. అలాగే మనం ఈ కండిషన్ అంటే ఏంటో కూడా చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే నెస్టెడ్ ఇఫ్ తెలుసుకుందాం. నెస్టెడ్ ఇఫ్ తెలుసుకుని దాంట్లో డేటా టైప్స్ కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి. ఆ డేటా టైప్స్ మొత్తం కంప్లీట్ చేసేసి మనం నెక్స్ట్ నుంచి వైల్ లూప్స్కి వెళ్ళిపోదాం. ఓకే, వైల్ లూప్స్ కన్నా ఫర్ లూప్స్కి వెళ్దాం, అప్పుడు వైల్ లూప్స్కి వెళ్దాం. చాలా వరకు చెప్పాలంటే ఆల్మోస్ట్ మనం
గ్రిప్ వస్తుంది పైథాన్ మీద, ఉండగా మీకు చాలా బాగా చేయగలుగుతారు దీన్ని. మన మిషన్ లెర్నింగ్ మొదలెట్టినప్పుడు నాకు మెయిన్లీ మీ నుంచి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే మీకు పైథాన్లో డౌట్స్ ఏమీ ఉండకూడదు. ఆ డౌట్స్ లేకపోతే ఈ మిషన్ లెర్నింగ్ మీరు బాగా డీల్ చేయగలుగుతారు. రాబోయే ఒక వితిన్ 1 to 2 వీక్స్లో మనకి మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ అవబోతుంది మన ఛానల్లో. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో క్విజ్ క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.